శ్రీ గురుచరిత్ర అధ్యాయం 19. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం మూలంలోని నివసించటానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకంటుకుని ఆయన గోళ్లు విపరీతమైన మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విష బాధలు తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరం ఇచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది. ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించాడు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయం లేదు. దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానదుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నది జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటికి వచ్చి అతడి మేడు చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడుగాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నది గర్భంలోనికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగునులు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్సోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానదుని చూచి, నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకము వణిగిపోతూ, స్వామి, నా పేరు గంగానదుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనను నాకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు మీ నిజ రూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది మీ ప్రాంతంలో ఉన్నంత కాలం ఎవరికీ చెప్పవద్దు, చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానదుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చే శ్రీగుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానదుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే.
త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగా నదుని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నాడు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించాడు. శ్రీగురుడు వారిని ఓరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశగా మా నివాసమైన క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాల్లో స్నానము చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణ చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమామరజ సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 19వ అధ్యాయం సంపూర్ణం.